Everyone, welcome to my channel. Today we are going to introduce new example. These are 2 marks చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ 3 ఇందాక వీడియోలో ఎగ్జాంపుల్ 3 చెప్పాను. ఇవి లెర్న్ విత్ మీ పార్ట్ 2 అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 4 ఇట్లా ఇచ్చేసారు. మనం ఈ వాల్యూస్ని దీంతో చేసి చెప్తానమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇక్కడ as the given matrices are equal, therefore their corresponding elements must be equal. ఈ సెంటెన్స్ సొల్యూషన్లో ఫస్ట్ రాయాలి. కంపేరింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే x+3ని 0తో, z+4ని 6తో, 2y-7ని 3y-2తో ఈక్వల్ చేసి ఫైండ్ ఏబిసి అన్నాడు, xyz అన్నాడు. ఇవి ఫైండ్ చేద్దాము. లెట్స్ చెక్అవుట్ ద ఆన్సర్స్. x -3 వచ్చింది, +2 వచ్చింది, -5 వచ్చింది, 4 వచ్చింది, -1 వచ్చింది, -7 వచ్చింది. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీఆర్ డిస్కసింగ్ ఎగ్జాంపుల్ 5 ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, మనకి సిలబస్ మారింది కాబట్టి మనం ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ చేస్తే ఎక్సర్సైజెస్ కూడా ఈజీయే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 5 ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. ఓకేనా, క్వశ్చన్లో 2a + b, a - 2b, 5c - d, 4c + 3d. దీన్ని మనం చెప్పినట్లుగానే ఇందాకలో ఎగ్జాంపుల్ 4లో ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేది ఫస్ట్ ఇది రాయాలి. ఇది రాసిన తర్వాత 2a + bని దీంతో ఈక్వల్ చేయాలి, దీన్ని దీంతో ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసి ఇలా ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసి నేను చెప్తాను ఎన్ని వాల్యూస్ ఎలా వచ్చినాయో. చూడండి, చెక్అవుట్ చేయండి. ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని ఇలా సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేసి ఏ వాల్యూ కనుక్కున్నాను. అలాగే ఈక్వేషన్ 3ని 3తో మల్టిప్లై చేసి సి వాల్యూ కనుక్కున్నాను. ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను, సి వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ 2, డి వాల్యూ 4 వచ్చింది. లెట్స్ చెక్అవుట్ ద ఆన్సర్స్.